ఆ డోర్ నుంచి హోమ్ మినిస్టర్ రా, హోమ్ మినిస్టర్ రా. వచ్చేసా. ఏంటయ్యా ఇంత లేటు? ఈ టైగర్ ట్రైన్ టైప్ టైంకి రాడు, వెయిట్ చేయాల్సింది. ఈ బిల్డప్లు వెళ్ళాక చస్తున్నాము, త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. హాయ్ హలో నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ ఎపిసోడ్ ఆఫ్ హాలీవుడ్ అప్డేట్స్. ఎప్పటిలాగే ఈసారి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. అండ్ ఈ వీక్ అయితే బోల్డ్ అని అప్డేట్స్ ఉన్నాయన్నమాట. సో మాక్సిమం వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ముందు జనరల్ అండ్ పాప్ కల్చర్ అప్డేట్ల విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి ప్రెసెంట్ A24 స్టూడియోస్ వాళ్ళు ఎల్డెన్ రింగ్ వీడియో గేమ్ ని లైవ్ యాక్షన్ మూవీగా తీస్తున్నారు. అండ్ ఈ మూవీని అలెక్స్ గార్లాండ్ డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీ యొక్క షూటింగ్ ఏప్రిల్ మంత్ లో స్టార్ట్ అయింది. అండ్ రీసెంట్లీ జూలై 30న ఈ మూవీ యొక్క షూటింగ్ కంప్లీట్ అయిపోయినట్టు అఫీషియల్లీ కన్ఫర్మ్ చేశారు. అండ్ A24 స్టూడియోస్ వాళ్ళు ఈ లైవ్ యాక్షన్ మూవీని మోస్ట్ అంబిషియస్ ప్రాజెక్ట్ గా కన్సిడర్ చేస్తున్నారంట. అండ్ ప్రెసెంట్ A24 స్టూడియోస్ వాళ్ళు మంచి ట్రాక్ మీద ఉన్నారు. లో బడ్జెట్ లో మంచి మంచి మూవీస్ అన్ని తీస్తున్నారు. రీసెంట్లీ ఆన్స్లాట్ అనే మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ అయితే చాలా బాగుంది. వీళ్ళు ఇలాగే తక్కువ బడ్జెట్ లో మంచి మంచి మూవీస్ అన్ని తీసుకుంటూ పోతే ఫ్యూచర్ లో చాలా పెద్ద స్టూడియోగా ఎదుగుతారు. అండ్ తర్వాత బార్బీ 2 మూవీ ఎర్లీ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ లో ఉందని న్యూయార్క్ టైమ్స్ నుంచి ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అండ్ ప్రెసెంట్ అయితే డైరెక్టర్ గ్రెటా గెర్విగ్ దగ్గర సీక్వెల్ కి సంబంధించిన స్క్రిప్ట్ ఐడియాస్ ఉన్నాయంట. కానీ రైటింగ్ ప్రాసెస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఎందుకంటే ఫస్ట్ మూవీ 1.5 బిలియన్ వరకు కలెక్ట్ చేసింది కదా. సో మార్గో రాబీ అండ్ రైన్ గోస్లింగ్ ఈ మూవీ కోసం ఎక్కువ రెమ్యూనరేషన్ అడుగుతున్నారంట. అండ్ యాక్టర్స్ అయితే ప్రాఫిట్ షేరింగ్ కూడా డిమాండ్ చేస్తున్నారంట. సో ప్రెసెంట్ WB స్టూడియోస్ వాళ్ళు హోల్డ్ అవుట్ లో ఉంచారు. అండ్ డిసెంబర్ లోపు ఈ డీల్ కంప్లీట్ అవ్వకపోతే బార్బీ క్యారెక్టర్ కి సంబంధించిన రైట్స్ అనేవి మ్యాటల్ టాయ్ కంపెనీకి వెళ్ళిపోతాయంట. సో మేబీ డిసెంబర్ తర్వాత ఈ బార్బీ 2 మూవీ వస్తుందో లేదో మనకి తెలుస్తుంది అనమాట. సో చూడాలి ఏం జరగబోతుందో. అండ్ తర్వాత గాడ్ ఆఫ్ వార్ లైవ్ యాక్షన్ సిరీస్ లో క్రాటోస్ క్యారెక్టర్ లో నటిస్తున్న యాక్టర్ రయాన్ హర్స్ట్ కి దెబ్బ తగిలింది కదా. సో ఇప్పుడు ఆ క్రాటోస్ క్యారెక్టర్ ని వేరే యాక్టర్ తో రీప్లేస్ చేయబోతున్నారు. అండ్ యాక్టర్ డేవ్ బటిస్టాని తీసుకోవడానికి కన్సిడర్ చేస్తున్నట్టు రీసెంట్లీ ఒక న్యూస్ అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు ఈ సిరీస్ లో అట్రియస్ క్యారెక్టర్ కోసం ఒక పిల్లాన్ని తీసుకున్నారు కదా. సీజన్ 2 లో ఆ పిల్లాన్ని కూడా రీకాస్ట్ చేస్తారంట. అండ్ ఈ సిరీస్ ని 2028 లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత WB స్టూడియోస్ వాళ్ళు మ్యాట్రిక్స్ 5 మూవీని డెవలప్ చేస్తున్నారని అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ మూవీలో కియాను రీవ్స్ రిటర్న్ కాబోతున్నారు. అండ్ ఈ మూవీని 2028 లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత ఆస్ట్రో బాయ్ కార్టూన్ ని లైవ్ యాక్షన్ మూవీగా తీయబోతున్నారు అని ప్రీవియస్లీ ఒక న్యూస్ వచ్చింది కదా. ఆ మూవీని ప్లాన్ చేసింది నా ఆల్ టైమ్ ఫేవరెట్ స్టూడియో అయిన సోనీ వాళ్ళు అనమాట. అండ్ ప్రెసెంట్ అయితే వాళ్ళు ఆ మూవీని క్యాన్సిల్ చేసేసారు. అండ్ తర్వాత స్క్విడ్ గేమ్ సీజన్ 3 లాస్ట్ లో అమెరికన్ వర్షన్ ఆఫ్ స్క్విడ్ గేమ్ రాబోతుంది అన్నట్టు హింట్ ఇచ్చారు కదా. అండ్ తర్వాత డైరెక్టర్ డేవిడ్ ఫించర్ కూడా అమెరికన్ వర్షన్ ఆఫ్ స్క్విడ్ గేమ్ తీస్తున్నారు అని న్యూస్ కూడా వచ్చింది. బట్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు రీసెంట్లీ ఆ సిరీస్ ని క్యాన్సిల్ చేసినట్టు రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. సో ప్రస్తుతానికి ఇంగ్లీష్ వర్షన్ ఆఫ్ స్క్విడ్ గేమ్ సిరీస్ అయితే రావట్లేదన్నమాట. అండ్ తర్వాత మీలో చాలా మంది రెడీ ప్లేయర్ 1 మూవీ చూసే ఉంటారు. ఆ మూవీ అయితే చాలా బాగుంటుంది. అండ్ స్టీవెన్ స్పిల్బర్గ్ గారు తీసిన మూవీస్ లో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. అండ్ ప్రెసెంట్ అయితే రెడీ ప్లేయర్ 2 మూవీ డెవలప్మెంట్ లో ఉందని కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ సీక్వెల్ మూవీ యొక్క స్క్రిప్ట్ ని ద అవెంజర్స్ మూవీ యొక్క రైటర్ అయిన జాక్ పెన్ రాస్తున్నారు. అండ్ డైరెక్టర్ స్టీవెన్ స్పిల్బర్గ్ గారు కూడా ఈ సెకండ్ మూవీలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కానీ ఆయన ఈ మూవీని డైరెక్ట్ చేయడం లేదు. ఈ మూవీని వేరే డైరెక్టర్ తీయబోతున్నారు. ప్రస్తుతానికి డైరెక్టర్ ఎవరు కన్ఫర్మ్ అవ్వలేదు. అండ్ తర్వాత ఏ నైట్ ఆఫ్ ది 7 కింగ్డమ్ సిరీస్ కి సీజన్ 2 రాబోతుందని కన్ఫర్మ్ అయింది. అండ్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో షూటింగ్ కూడా స్టార్ట్ అయింది కదా. ఆ సీజన్ 2 కి సంబంధించిన షూటింగ్ రీసెంట్లీ ఆగస్ట్ లో కంప్లీట్ అయినట్టు అఫీషియల్లీ కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ సీజన్ 2 2027 లో HBO Max లో రిలీజ్ అవుతుంది. అండ్ తర్వాత రీసెంట్లీ జుమాంజీ 4 ఓపెన్ వరల్డ్ మూవీకి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ అయితే చాలా బాగుంది. అండ్ ట్రైలర్ చూస్తుంటే ఎలా ఉందంటే సగం మూవీ వరకు 1995 లో జుమాంజీ మూవీ వచ్చింది కదా, ఆ విధంగా గేమ్ నుంచి క్యారెక్టర్స్ బయటకు వస్తాయన్నమాట. అండ్ మిగతా సగం మూవీ మళ్ళీ ఆ క్యారెక్టర్స్ అనేవి గేమ్ లోకి వెళ్ళిపోయినట్టు ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. అండ్ ట్రైలర్ అయితే చాలా బాగుంది. కానీ మూవీ రిలీజ్ టైమే బాగోలేదు. ఈ మూవీ డిసెంబర్ 25న రిలీజ్ కాబోతుంది. అండ్ ఆ టైం కి డూమ్స్ డే, డ్యూన్ 3, యాంగ్రీ బర్డ్స్ 3, రాబర్ట్ ఎగ్గర్స్ తీస్తున్న వేర్ వుల్ఫ్ మూవీ, ఇలా చాలా పెద్ద పెద్ద మూవీస్ అన్ని రాబోతున్నాయి. సో దీనివల్ల థియేటర్స్ విషయంలో అండ్ కలెక్షన్స్ విషయంలో దెబ్బ పడే ఛాన్స్ అయితే ఉంది. మరి ఎందుకని ఈ పెద్ద పెద్ద మూవీస్ అన్ని ఒకే టైంలో రిలీజ్ చేయడానికి చూస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. సో చూడాలి మరి ఈ జుమాంజీ 4 ఓపెన్ వరల్డ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ విధంగా పర్ఫామ్ చేయబోతుందో. అండ్ ఇవి జనరల్ అప్డేట్స్ అనమాట. తర్వాత మనందరికీ ఎంతో ఇష్టమైన సూపర్ హీరో సెగ్మెంట్ లో DC విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి సూపర్ గర్ల్ మూవీ 170 మిలియన్ బడ్జెట్ పెడితే ఆ మూవీ ఇప్పటి వరకు 126 మిలియన్ మాత్రమే కలెక్ట్ చేసింది. అండ్ ఇప్పుడు ఈ మూవీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కామిక్ బుక్ మూవీ ఫ్లాప్స్ ఆఫ్ ఆల్ టైమ్ లిస్ట్ లో చేరింది. అండ్ WB వాళ్ళకి ఈ మూవీ వల్ల 200 మిలియన్ వరకు బొక్క పడిందంట.
పాపం ఈ సూపర్ గర్ల్ మూవీ కంటే సోనీ వాళ్ళ మోర్బియస్ మూవీ అండ్ మార్వెల్ వాళ్ళ ది మార్వెల్స్ మూవీస్ ఎక్కువ కలెక్ట్ చేసినాయి. సో డీసీ వాళ్ళకి ఈ మూవీ ఒక పెద్ద డిసప్పాయింట్మెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ప్రెసెంట్ అయితే జేమ్స్ గన్ డీసీయూలో కొన్ని ప్రాజెక్టులని హోల్డ్ చేసి పెట్టారు, కొన్ని ప్రాజెక్టులను అయితే క్యాన్సిల్ చేసేసారు. సో చూడాలి మరి ఈ జేమ్స్ గన్ డీసీ యొక్క ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుందో. అండ్ తర్వాత బ్లూ బీటిల్ కి సంబంధించి ఒక యానిమేటెడ్ సిరీస్ రాబోతుందని కన్ఫర్మ్ చేశారు కదా. ఆ యానిమేటెడ్ సిరీస్ అయితే ఇప్పుడు క్యాన్సిల్ చేశారంట, ఎందుకంటే అది మరీ చిన్నపిల్లల కార్టూన్ షో లాగా ఉందంట. అండ్ ప్రెసెంట్ హెచ్బిఓ మ్యాక్స్ వాళ్ళు కిడ్స్ అండ్ ఫ్యామిలీ ప్రోగ్రామ్స్ నుంచి షిఫ్ట్ అయ్యి యంగ్ ఆడియన్స్ మీద ఫోకస్ పెడుతున్నారంట. సో యంగ్ ఆడియన్స్ కోసం మెచ్యూర్ కంటెంట్ తీయడానికి ఈ యానిమేటెడ్ సిరీస్ ని క్యాన్సిల్ చేసినట్టు రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. కానీ జేమ్స్ గన్ మాత్రం ఈ బ్లూ బీటల్ యానిమేటెడ్ సిరీస్ స్టిల్ డెవలప్మెంట్ లోనే ఉందని కన్ఫర్మ్ చేశాడు. అండ్ ఈ బ్లూ బీటల్ క్యారెక్టర్ మ్యాన్ ఆఫ్ టుమారో మూవీలో కూడా రిటర్న్ కాబోతున్నాడు అని కన్ఫర్మ్ అయింది. సో చూడాలి మరి ఈ డీసీయూలో బ్లూ బీటల్ క్యారెక్టర్ యొక్క ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుందో. అండ్ తర్వాత రీసెంట్లీ జాక్ స్నైడర్ ఏం చెప్పుకొచ్చాడు అంటే ప్రెసెంట్ డీసీ వాళ్ళు అతనికి ఒక ఛాన్స్ ఇస్తే అతను ఇప్పటికీ కూడా ఒక బ్యాట్మెన్ మూవీని తీయడానికి రెడీగా ఉన్నాడంట. అండ్ జాక్ స్నైడర్ ఏం చెప్తున్నాడు అంటే ఫ్రాంక్ మిల్లర్ యొక్క బ్యాట్మెన్ ద డార్క్ నైట్ రిటర్న్స్ అనే కామిక్ బుక్ ఉంది కదా, దానికి లైవ్ యాక్షన్ అడాప్టేషన్ మూవీ తీస్తాను అని చెప్తున్నాడు. కానీ దానికి డీసీ వాళ్ళు డబ్ల్యూబీ వాళ్ళు ఒప్పుకోవాలి. మరి అది ఎప్పుడు జరుగుతుంది, ద డార్క్ నైట్ రిటర్న్ మూవీ ఎప్పుడు వస్తుందో ప్రెసెంట్ అయితే ఎటువంటి క్లారిటీ లేదు. నేను పనిచేసిన నన్ను గెంటేసిన మనుషులు. అండ్ తర్వాత అప్డేట్ విషయానికి వస్తే ప్రెసెంట్ డీసీ నుంచి ఒకవైపు రాబర్ట్ ప్యాటిన్సన్ యొక్క బ్యాట్మెన్ 2 మూవీ రెడీ అవుతుంది, ఇంకో పక్క జాక్ స్నైడర్ అయితే ఒక్క ఛాన్స్ ఇవ్వండి బ్యాట్మెన్ మూవీ తీసి చూపిస్తాను అని చెప్తున్నాడు. కానీ జేమ్స్ గన్ డీసీలో మాత్రం ఇప్పటి వరకు బ్యాట్మెన్ క్యారెక్టర్ కోసం ఒక్క యాక్టర్ ని కూడా కాస్టింగ్ చేయలేదని చెప్పి జేమ్స్ గన్ అయితే కన్ఫర్మ్ చేశాడు. అసలు జేమ్స్ గన్ డీసీలో ఏం జరుగుతుందో కూడా ఎవ్వరికి క్లారిటీ రావడం లేదు. ఇంకో పక్క డబ్ల్యూబీ స్టూడియోస్ యొక్క సీఈఓ అయిన డేవిడ్ జాస్లో ఏం చెప్తున్నాడు అంటే ప్రెసెంట్ మ్యాన్ ఆఫ్ టుమారో మూవీ యొక్క షూటింగ్ జరుగుతుంది కదా, ఆ మూవీ కోసం జేమ్స్ గన్ 16 to 18 hours వరకు వర్క్ చేస్తున్నాడంట. అండ్ ఆ మూవీ యొక్క అవుట్పుట్ కూడా చాలా బాగుందని డేవిడ్ జాస్లో చెప్పుకొచ్చాడు. అండ్ అంతేకాదు ప్రెసెంట్ డీసీ నుంచి రాబోతున్న నెక్స్ట్ ప్రాజెక్టులు అనేవి చాలా బాగుండబోతున్నాయంట. అంటే August 16th రాబోతున్న ల్యాంటన్ సిరీస్ కావచ్చు, నెక్స్ట్ రాబోతున్న క్లేఫేస్ మూవీ కావచ్చు, ఇవన్నీ చాలా బాగుండబోతున్నాయని డేవిడ్ జాస్లో అయితే చెప్పుకొచ్చాడు. అండ్ రీసెంట్లీ సూపర్ గర్ల్ మూవీ ఫ్లాప్ అయినా కూడా వాళ్ళ ఫ్యూచర్ ప్లానింగ్స్ లో ఎటువంటి మార్పులు లేవు, అంతా బాగానే జరుగుతుందని డేవిడ్ జాస్లో అయితే చెప్పుకొచ్చాడు. సో చూడాలి మరి జేమ్స్ గన్ యొక్క డీసీ ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుందో. అండ్ ఇవి డీసీ అప్డేట్స్ అనమాట. తర్వాత మనందరికీ ఎంతో ఇష్టమైన అండ్ మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న మార్వెల్ అప్డేట్ల విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి డే డెవిల్ బోర్న్ అగైన్ సిరీస్ యొక్క సీజన్ 3 కి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయిపోయిందని సిరీస్ యొక్క షో రన్నర్ అయిన డారియస్ కార్దపన్ కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ సీజన్ 3 కోసం నేనైతే డామ్ ఎక్సైటెడ్ గా ఉన్నాను, ఎందుకంటే ఇందులో డిఫెండర్ క్యారెక్టర్స్ అండ్ ఎలక్ట్రా క్యారెక్టర్ రిటర్న్ అవుతున్నారు. అండ్ ఇప్పుడు ఈ సీజన్ 3 యొక్క షూటింగ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈ సీజన్ 3 నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయిపోతుంది. సో చూడాలి మరి ఈ డే డెవిల్ బోర్న్ అగైన్ సీజన్ 3 ఏ విధంగా ఉండబోతుందో. అండ్ తర్వాత ఈ సంవత్సరం జనవరిలో మార్వెల్ నుంచి వండర్ మ్యాన్ అనే ఒక సిరీస్ వచ్చింది, ఎవరికైనా గుర్తుందా? ఆ సిరీస్ రిలీజ్ అయిన వెంటనే దానికి సీజన్ 2 కూడా రాబోతుందని అఫీషియల్లీ కన్ఫర్మ్ చేశారు. కానీ ఇప్పుడు మార్వెల్ అండ్ డిజ్నీ కలిసి క్వాంటిటీ కంటే క్వాలిటీ ఇంపార్టెంట్ అని చెప్పి చాలా వరకు సిరీస్లని కొన్ని ప్రాజెక్టులని క్యాన్సిల్ చేశారంట. ఆ క్యాన్సిల్ చేసిన టీవీ సిరీస్లలో వండర్ మ్యాన్ సీజన్ 2 కూడా ఉంది. అండ్ మార్వెల్ అండ్ డిజ్నీ ఇంటర్నల్ గా డిస్కస్ చేసుకుని ఈ సిరీస్ ని అయితే క్యాన్సిల్ చేసేసారంట. అండ్ ఆ విషయం వండర్ మ్యాన్ సిరీస్ యొక్క షో రన్నర్ అయిన ఆండ్రూ గెస్ట్ కి నచ్చలేదు. సో అతను ఒక వీడియో రిలీజ్ చేశాడు, మార్వెల్ అండ్ డిజ్నీ ఇనిషియల్ గా డిస్కస్ చేసుకుని చెప్పపెట్టకుండా క్యాన్సిల్ చేశారు అని. అండ్ వాళ్ళు సీజన్ 2 కి సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్ కూడా రాసేసారంట. అండ్ ఇప్పుడు చెప్పపెట్టకుండా క్యాన్సిల్ చేయడం వల్ల అతను ఒపీనియన్ అతను చెప్పుకొచ్చాడు. అండ్ ఈ షో క్యాన్సిల్ అవ్వడం గురించి అబ్దుల్ మార్టిన్ కూడా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు, అది ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో మొత్తానికైతే వండర్ మ్యాన్ సీజన్ 2 క్యాన్సిల్ అయిపోయింది. అండ్ ఇక నుంచి మార్వెల్ నుంచి మూవీస్ కూడా చాలా తక్కువ వస్తాయి, అంటే ఇయర్లీ 2 లేదా 3 వస్తాయి. అండ్ సిరీస్లు అయితే చాలా లిమిటెడ్ గా వస్తాయంట. ప్రాబబ్లీ డే డెవిల్ సిరీస్ ఒక్కటే రన్ అవ్వచ్చు, కానీ మార్వెల్ యానిమేటెడ్ సిరీస్లు అయితే తప్పకుండా వస్తాయని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత అప్డేట్ విషయానికి వస్తే August 14th నుంచి 16th వరకు డిజ్నీకి సంబంధించిన D23 ఎక్స్పో ఈవెంట్ జరగబోతుంది. ఈ ఈవెంట్ లో అవెంజర్స్ ఎండ్ గేమ్ ఎన్కోర్ మూవీ రీ రిలీజ్ అవుతుంది కదా, దానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందంట. ఒకవేళ ఆ ట్రైలర్ ఈ ఈవెంట్ లో రిలీజ్ అవ్వకపోతే August 25th రిలీజ్ అవుతుందని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ రీసెంట్లీ జరిగిన కామికాన్ ఈవెంట్ లో ఎక్స్మెన్ మూవీకి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు కదా, దానికి రీజన్ వచ్చేసి ఈ ఎక్స్మెన్ క్యారెక్టర్స్ కోసం కాస్టింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదంట. అండ్ రీసెంట్లీ ఆ ఎక్స్మెన్ రీబూట్ మూవీకి సంబంధించి కాస్టింగ్ కంప్లీట్ అయింది. అండ్ D23 ఎక్స్పో ఈవెంట్ లో ఆ అనౌన్స్మెంట్ కూడా రాబోతుందని ఒక న్యూస్ అయితే వచ్చింది. కానీ మార్వెల్ వాళ్ళు ఈ ఎక్స్మెన్ రీబూట్ మూవీలో బీస్ట్ క్యారెక్టర్ లో నటించడానికి చార్ల్స్ మెల్టన్ అనే ఒక యాక్టర్ ని అప్రోచ్ అయ్యారంట. కానీ అతను ఆ క్యారెక్టర్ లో నటించడానికి ఒప్పుకోలేదంట. సో కాస్టింగ్ ఇంకా పూర్తిగా అవ్వలేదు కాబట్టి ఈ ఈవెంట్ లో ఎక్స్మెన్ గురించి ఎటువంటి అనౌన్స్మెంట్ ఉండకపోవచ్చు అంటున్నారు. మరి ఆ ఈవెంట్ లో ఎక్స్మెన్ గురించి అప్డేట్ వస్తుందో లేదో చూడాలి మరి. అండ్ ప్రస్తుతానికి ఈ ఎక్స్మెన్ రీబూట్
రీబూట్ మూవీలో కొంతమంది యాక్టర్స్ని అయితే ఫైనలైజ్ చేశారంట. వాళ్ళెవరో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైక్లాప్స్ క్యారెక్టర్ కోసం కిట్ కార్నర్ అనే ఒక యాక్టర్ని తీసుకున్నట్టు కన్ఫర్మ్ అయింది. అంటే ఫ్యూచర్లో అయితేనే జీన్ గ్రే అంటే శాడీ సింగ్ కి ఒక జోడీ లాగా కనిపించబోతున్నాడు అనమాట. ఇదేంద్రిద్యా ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా రే చిన్న కథ కదిరిద్యా ఈ ఒకసారి తట్టేద్దాం. వదిలేరా ప్లీజ్. అండ్ తర్వాత శాడీ సింగ్ ఈ ఎక్స్మెన్ రీబూట్ మూవీలో జీన్ గ్రేగా రిటర్న్ అవుతుందని కన్ఫర్మ్ అయింది. అండ్ తను ఈ ఎక్స్మెన్ రీబూట్ మూవీ తీయబోతున్న డైరెక్టర్ జేక్ షెరియర్ తో కూడా మాట్లాడిందంట. అండ్ ఈ మూవీలో జీన్ గ్రే యొక్క ట్రామా అండ్ తన పర్సనల్ స్ట్రగుల్స్ ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నారని శాడీ సింగ్ చెప్పుకొచ్చింది. అండ్ తర్వాత ఈ మూవీలో సమారా వేవింగ్ అనే ఒక యాక్ట్రెస్ ని ఎమ్మా ఫ్రోస్ట్ క్యారెక్టర్ కోసం తీసుకుంటున్నారని కన్ఫర్మ్ అయింది. అండ్ రీసెంట్లీ తనకి సంబంధించి చాలా స్ట్రాంగ్ రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. అండ్ రోక్ క్యారెక్టర్ కోసం కైలీ స్పానీ అనే ఒక యాక్ట్రెస్ ని అప్రోచ్ అయినట్టు కూడా కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఈ కాస్టింగ్ ఎంతవరకు నిజమో మనకి D23 ఎక్స్పో ఈవెంట్ లో తెలుస్తుందన్నమాట. అండ్ ఈ ఎక్స్మెన్ రీబూట్ మూవీ యొక్క షూటింగ్ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ కాబోతుందంట. అండ్ ఈ మూవీ 2028 లో రిలీజ్ అవుతుందని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఇవి ఎక్స్మెన్ గురించి ఇప్పటి వరకు తెలిసిన కొన్ని అప్డేట్స్ అనమాట. అండ్ మార్వెల్ గురించి ఇంకొన్ని అప్డేట్స్ ఉన్నాయన్నమాట. వాటి గురించి వేరే వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఇది గైస్ ఇవాళ అప్డేట్స్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మూవీవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.